ఇది రెండో వీడియో బ్రదర్. ఇది రెండో వీడియో చేస్తాడా ఈ అన్న పైన. అన్న తప్పుగా అనుకోకు, నీ పైన వీడియోలు చేస్తానని. సరేనా? కాకపోతే నువ్వు మాట్లాడిన మాటలు నాకు కొద్దిగా బాధ కలిగించినాయి కాబట్టి మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను కూడా గల్ఫ్ కంట్రీలో పనిచేసిన బ్రదర్ శివ. నేను కూడా గల్ఫ్ కంట్రీలో 10 సంవత్సరాలు పనిచేసిన. సరేనా? నీ మాదిరి 8 సంవత్సరాలు చేసినాను. ఎడారి అంటున్నావు కదా, అటువంటి ఎడారిలో 8 సంవత్సరాలు పనిచేసిన నేను. సరేనా మిత్రమా? నువ్వేం మాట్లాడుతున్నావు? పాములు, ఎడారిలో పెద్ద పెద్ద పాములు ఎక్కడుంటాయన్న? పాములు మహా అంటే తేళ్ళు ఉంటాయి, చిన్న చిన్నవి తేళ్ళు ఉంటాయి. నేను తేళ్ళ వరకు చూసిన, పాములు చూడలే ఎడారిలో ఎప్పుడు. నీకు ఎలా కనిపించాయో, ఏ విధంగా కనిపించాయో నాకు అర్థం కాలే. నువ్వు అటువంటి మాటలన్నీ కూర్చొని ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నావు. అన్న వాళ్ళు ఇచ్చేది 10కో 20కో నువ్వు ఒక దేశాన్ని కించపరుచుతున్నావు తెలుసా? తప్పన్నా, అలా మాట్లాడొద్దు. నువ్వు అక్కడ కష్టపడేదానికి పోయినావు, కష్టపడాలా. కష్టపడేది ఊరికి రాదున్నా. కువైట్కి పోతానే ఊరికి ఎవరు డబ్బులు ఇయ్యరు, కష్టపడాలా. మళ్ళీ ఏజెంట్ మోసం చేసినాడు అది ఇది అంటున్నావు. ఏజెంట్ ఎందుకు మోసం చేస్తాడన్నా? ఏజెంట్ దేనికోసం మోసం చేస్తాడు? నీకు చెప్పే పంపించింటాడు పనికి. అర్థమైందా? ఎన్ని చెట్లు నాటినాడన్నా మీ కోయిటోడు? 300 కంప చెట్లు నాటినాడా ఎడారిలో. 300 కంప చెట్లు నాటితే నువ్వు దానికి పోయి నీళ్లు వేయాలా, ఎత్తుకొని పోయి. 2 కిలోమీటర్లు స్లిప్పులు అయ్యి నీళ్ళు ఇడిచెట్టి లేవంటున్నావు. పిచ్చోళ్ళ మాదిరి కనిపిస్తున్నారు అన్న నీకు జనాలు. సరే నాను ఇబ్బంది ఉంది ఎడారులు అంటే నిన్ను ఎవరు పిలుచుకొచ్చింది? నీకు ఇబ్బంది ఉంది ఎడారిలో అంటే పిలుచుకొచ్చింది ఎవరు? ఎంబసీ వరకు ఆ పిల్లోడు అతని ప్రాణాలకు తెగించి నిన్ను పిలుచుకొని వస్తే నువ్వు ఆ సుమన్ టీవీలో కూర్చొని మాట్లాడుతున్నావు. బ్రదర్ సుమన్ టీవీ గారు, మీరు కానీ చాలామంది ఇట్లాంటి ఎంకరేజ్ చేసి 10,000 20,000 డబ్బులు ఇచ్చి అవతల వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడిస్తున్నారు. మీరు ఎందుకు మాట్లాడిస్తున్నారు? మీరు ఇంటర్వ్యూ చేయండి, తప్పు లేదు. నిజమేది అబద్ధమేది క్లారిటీగా కనుక్కోవాలా. ఎక్కడ కష్టపడ్డాడండి ఇతను? దేనికోసం ఇంత హైలైట్ చేస్తున్నారు మీరు? ఏం అవసరం ఉంది మీకు చెప్పండి? ఇదే సుమన్ టీవీలో గతంలో నేను చూసిన ఒక లేడీ మాట్లాడుతుంది. ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, గల్ఫ్ కంట్రీలో అంట, కువైట్ ఇళ్ళల్లో సేట్లు పట్టుకుంటారంట. ఆడ పట్టుకుంటారే లంజా నిన్ను. నువ్వు పెద్ద అందగత్తె, ఆ ముఖం కూడా చూపించకుండా మాట్లాడినావు కదా లంజా. ఇదే సుమన్ టీవీ ఛానల్లో నువ్వు ఎర్రిపూకు లంజా, ఎర్రిపూకు మాటలు మాట్లాడుకుంటా. కాదునా, నిన్ను పిలుచుకొచ్చినటోడు అక్కడ నుంచి పిలుచుకొచ్చి ఎంబసీ దగ్గర ఇడిచిపెట్టి అన్నీ మాట్లాడి చేసినోడు యాడకో గాలికి కొట్టుకొని పోయినాడు. నువ్వు ఇప్పుడు కూర్చొని టీవీలలో కూర్చొని ఎట్టంటే అట్లా మాట్లాడుతున్నావు అంటే పక్కన వాళ్ళు ఇంకా గల్ఫ్ కంట్రీకి పోవద్దా? బ్రదర్, ఇతను చెప్పే మాటలు ప్రతి ఒక్కటి ఫేక్ మాట. అతను అక్కడ కష్టపడ్డాడు అనేది ఫేక్ మాట. అలవాటు లేదు, పోయినతానే ఎవ్వరికి అలవాటు కాదు. పోతానే కష్టపడాలా, కొద్దిగా ఉండాలా. నువ్వు ఆలోచన కష్టపడే దాని మీద పెట్టింటే బ్రదర్ బాగా పడింది నువ్వు కువైట్లో. ఎందుకంటే నీకు సొంత ఇల్లు ఉంది కాబట్టి ఇల్లైనా అమ్మి నేను బాకీ కట్టుకోవచ్చు, ఈ ఎడారిలోంచి బయటపడాలనే ఉద్దేశంతోనే నువ్వు మాట్లాడినావు మాటలు. తప్పు అన్న, అలా చేయొద్దు. వేరే వాళ్ళు పోవాలి అని అనుకుంటుంటారు, వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? ఇంకొక వీడియో పెడతా బ్రదర్, చూడండి, లెంత్ ఎక్కువ అవుతుంది.